వెల్కమ్ టు హలో లేడీస్. ఈ రోజు హలో లేడీస్ లో నేను వచ్చేసాను నారాయణగూడ YMCA లో జరుగుతున్న పోచంపల్లి ఇక తాట్ మేళకండి. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఎంటర్ అవుతూనే మనకి ఏంటంటే ఇక్కడ లేడీస్కి అలాగే గర్ల్స్కి సంబంధించి కుర్తీస్ ఉన్నాయండి. కుర్తీస్లోని వెరైటీస్ ఏంటో చూడాలి అంటే కనుక మనం ఈ విధంగా చూడొచ్చు. అండ్ పోచంపల్లి అనగానే మనం క్లియర్గా చెప్పేసేయచ్చండి, ఎందుకంటే ఆ మెటీరియల్ని కానీ దాని మీద వచ్చిన డిజైన్ని కానీ చూడంగానే ఈజీగా చెప్పేయచ్చు అనమాట, ఇది పోచంపల్లి మెటీరియల్ అని చెప్పేసి. సో వీటిలోనే కొత్త కొత్త వెరైటీస్ ఏమున్నాయో ఇప్పుడు చూడాలి అంటే కనుక మనం కుర్తీస్లో ఇలా విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు ట్రెండ్ ఎట్లా ఉంది అంటే మనం పంజాబీ సూట్స్ వేసుకోవడం చాలా తగ్గిపోయిందండి. కుర్తీస్కి లెగ్గిన్ కానీ లేదంటే జీన్స్ కానీ వేసుకొని కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ లేదంటే వర్కింగ్ విమెన్ కూడా ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా కుర్తీస్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి మనం కుర్తీస్లోని వెరైటీస్ని ఇప్పుడు చూసేసేయచ్చు. సో జనరల్గా చూసే మెటీరియల్స్ కాకుండా మనకు కొంచెం డిఫరెంట్గా కావాలి అంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి. ఇదేంటంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట, క్లాత్ వచ్చేసి కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇవన్నీ వచ్చేసి మనకి 600 రూపీస్ దాకా పడుతున్నాయండి. కాకపోతే దీనిలో ఏంటంటే 15% మనకి డిస్కౌంట్ ఏదైతే ఉందో అది అన్నిటి మీద వర్తిస్తుంది అనమాట. అంటే కుర్తీస్ అన్నిటి మీద 15% డిస్కౌంట్ అయితే వర్తిస్తుందండి. కొంచెం ప్లెయిన్ గా కావాలి అనుకుంటున్న వాడు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. వీటిలోనే డిజైన్స్ కావాలి అనుకుంటే మనకి నెక్ హై నెక్స్ కావాలంటే హై నెక్స్ ఉన్నాయి, కాలర్ నెక్స్ కావాలంటే కాలర్ నెక్స్ కూడా ఉన్నాయి. అలాగే డీప్ నెక్స్ అలవాటు చేసుకునే వాళ్ళు అంటే డీప్ నెక్స్ అలవాటు ఉన్న వాళ్ళు డీప్ నెక్స్ కూడా మనకి దొరుకుతాయి కాబట్టి వీటిలోనే మనం డిఫరెంట్ మోడల్స్ ని కూడా తీసుకోవచ్చు అండి. అండ్ ఇలా మల్టీ కలర్స్ లో వచ్చిన కుర్తీస్ కి ఏంటి అంటే మనం ఏ కలర్ లెగ్గిన్ వేసుకున్నా లేదంటే ఏ కలర్ జీన్స్ వేసుకున్నా కానీ చాలా చక్కగా సూట్ అవుతుందండి. సో మరింత కలెక్షన్ చూడాలి, కొత్త కొత్తగా కావాలి అనుకుంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ కుర్తీ లాగా కనిపిస్తుంది కదండి. సో ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. మొత్తం ఏంటంటే మనకి వేవింగ్ ప్యాటర్న్ లో ఇచ్చేసారు. ఇలాంటి కలర్స్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ అంటే లైట్ గా గంధం కలర్ లా కనిపిస్తుంది. నేను ఆరెంజ్ యూస్ చేశాను, అలాగే గ్రీన్ కలర్ కూడా యూస్ చేసి చాలా డిఫరెంట్ గా మనకి ఇలాంటివి తయారు చేస్తున్నారు అనమాట. అలా కాకుండా కొంచెం సటిల్ గా ఉన్నవి కావాలి అనుకుంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ కుర్తీస్ ఏంటంటే మనకి డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి, అంటే స్మాల్ నుంచి ఎక్స్ట్రా లార్జ్ వరకు ఉన్నాయి కాబట్టి ఏ విధమైన పర్సనాలిటీస్ అయినా కానీ ఈజీగా ఫిట్ అయ్యేలాగా ఉన్నాయండి. సో ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. దీనిలో ఏంటంటే మనకి మేజర్గా ఇందులో కూడా 3 కలర్స్ కనిపిస్తుంది. బేస్ అంతా వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు, అలాగే కొంచెం ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కలర్ అనేది అడ్డంగా లైన్స్ లాగా ఇచ్చేసారు అనమాట. ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. అలాగే ప్లెయిన్ కలర్స్ లో ఇందాక మనం వైట్ ఏదైతే చూసామో దానిలోనే కొంచెం డిఫరెంట్ గా చూడాలి అనుకుంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి బ్లూయిష్ కలర్ లో కనిపిస్తుంది, అక్కడక్కడ వైట్ దారాలతోటి మనకి చిన్న బూటీస్ టైప్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. త్రూఅవుట్ గా మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ నైస్ డిగ్నిఫైడ్ లుక్ కూడా వస్తుందండి. మరి ఇందులోనే ఇంకా కొత్త కలెక్షన్ ఏమైనా చూడాలి అనుకుంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అగైన్ దీన్ని కూడా మల్టీ కలర్స్ లో అని చెప్పుకోవచ్చు అండి. మల్టీ కలర్స్ అండ్ అగైన్ అన్ని వచ్చేసి మనకి లైట్ కలర్స్ అనమాట, ఏవి డార్క్ కలర్ ఇవ్వలేదు. ఇందులో ఏంటంటే మనకి లైట్ బ్రౌన్ షేడ్ ఇచ్చారు, అలాగే పింక్ ఇచ్చారు, లావెండర్ కలర్ కూడా ఇచ్చారనమాట. సో వీటితోనే మనకి ఏంటంటే త్రూఅవుట్ గా కుర్తీ అంతా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో వాటిలోనే ఇంకో కలర్ కావాలనుకుంటే కనుక మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే మనకి కొంచెం ఫుల్ స్లీవ్స్ వచ్చేసింది. కలర్ వచ్చేసేసి మనకి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో కనిపిస్తుంది అనమాట. ఎల్లో వచ్చేసి మనకి కొంచెం డార్క్ మస్టర్డ్ లా కనిపిస్తుంది కదా. సో ఆ విధమైన కాంబినేషన్ లో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అలాగే కాలర్ నెక్ లో ఇంకా కుర్తీస్ ఏమైనా చూడాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి హై నెక్ అండ్ కాలర్ నెక్ అనమాట. సో ట్యాన్ అయిపోతుంది నెక్ అనే ప్రాబ్లం కూడా ఉండదు, చక్కగా ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. దీనిలో వచ్చేసి మనకి చెక్స్ మోడల్ లాగా ఇచ్చారనమాట. త్రూఅవుట్ గా ఏంటంటే చెక్స్ మోడల్ లాగా ఇచ్చారు అండ్ కాంట్రాస్ట్ మెటీరియల్ ని మనకి నెక్ దగ్గర కాలర్ కోసం యూజ్ చేశారండి. ఇవే కాకుండా ఇక్కడ ఏంటంటే థాన్స్ లో మెటీరియల్స్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి మనకి థాన్స్ లో దొరుకుతాయి అనమాట. మనకి దీన్ని డ్రెస్ మెటీరియల్ కావాలంటే డ్రెస్ మెటీరియల్ లో యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే శారీస్ లో యూజ్ చేసుకోవచ్చు. కాదు అనుకుంటే కనుక మనం జస్ట్ బ్లౌజ్ పీసెస్ లో అయినా తీసుకోవచ్చు అండి. ఇది ఏంటంటే మీటర్ చొప్పున తీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి 342 రూపీస్ పడుతుంది అనమాట పర్ మీటర్. సో మనకి ఇది శారీ లాగా కావాలి అనుకుంటే 5.5 to 6 మీటర్స్ దాకా తీసుకోవచ్చు. లేదు డ్రెస్ మెటీరియల్ లో కావాలి, ఓన్లీ కుర్తీకే కావాలి అంటే జస్ట్ 1.5 to 2 మీటర్స్ కూడా తీసుకోవచ్చు అండి. సో ఆ విధంగా కూడా మనం కలర్స్ ని కాంబినేషన్స్ ని చూస్ చేసుకోవచ్చు. సో మరొక మోడల్ చూడాలి అంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు. మనకి ఇప్పుడు వచ్చే హాఫ్ అండ్ హాఫ్ శారీస్ అంటే డిజైనర్ వేర్ శారీస్ లో హాఫ్ అండ్ హాఫ్ శారీస్ కనుక మనం చూస్తూ ఉంటే ఒక హాఫ్ వచ్చేసి మనకి పోచంపల్లిలా కూడా ఇవ్వడం జరుగుతుంది కదండి. సో మనకు కావాలి అనుకుంటే మనం అలాంటి సొంత శారీస్ ని మనమే డిజైన్ కూడా చేయించుకోవచ్చు అండి. ఎందుకంటే ఒక హాఫ్ ఈ విధంగా తీసేసుకొని ఇంకొక హాఫ్ మనకు కావాల్సిన మెటీరియల్ తో అంటే నెట్టెడ్ కానీ షిఫాన్స్ కానీ ఆ విధంగా కూడా తీసుకొని మనమే శారీస్ ని కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. అలాగే కొంచెం మల్టీ కలర్స్ లో ఉన్న మెటీరియల్ ని చూడాలి అంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది
వచ్చేసి మనకి 360 రూపీస్ దాకా పడుతుందండి పర్ మీటర్. కాకపోతే దీన్ని శారీగా యూజ్ చేసుకుంటే కనుక మనం ఏ కలర్దైనా బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ ఇచ్చేసన్నమాట. పింక్ ఇచ్చారు, రెడ్ ఇచ్చారు, గ్రీన్ ఇచ్చారు, ఎల్లో, అలాగే వైలెట్ కూడా ఇచ్చారు. కాబట్టి మేము ఏంటంటే ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసేసి మనకి షాల్స్ అలాగే టావెల్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఫస్ట్ అయితే కనుక స్టోల్స్ గురించి చెప్పుకోవాలి అనుకుంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. జనరల్ గా ఏంటంటే దుపట్టాస్ కి బదులు స్టోల్స్ ఇప్పుడు వేసుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా తీసేసుకుంటే మనకు కావాల్సిన కలర్స్ లో తీసుకోవచ్చు. వైట్ కానీ బ్లాక్ కానీ ఉంది అంటే కనుక మనకి దేని మీదకైనా కానీ వేసేసుకోవచ్చు. కాబట్టి అంటే అది దేని మీదకైనా మ్యాచ్ అవుతుంది కాబట్టి మనం వైట్ ఆర్ బ్లాక్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. అంటే నెట్టెడ్ గా మెటీరియల్ లో తీసుకున్నా తీసుకోకపోయినా మనకి స్టోల్ లాగా స్కార్ఫ్ లాగా యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ మెటీరియల్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. ఇవేంటంటే మనకి కొంచెం కంఫర్టబుల్ గా ఉంటాయి. అలాగే నెట్టెడ్ మెటీరియల్ కాదు కాబట్టి మనం ఫేస్ కి స్కార్ఫ్ లాగా యూజ్ చేసుకున్నా కూడా చక్కగా కవర్ చేస్తుంది. డస్ట్ కూడా మన మీదకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు. అండ్ అగైన్ ది సేమ్ టైం మనకి ఏంటంటే హెయిర్ ని కూడా కవర్ చేసుకోవాలి కాబట్టి హెయిర్ కూడా చక్కగా ఉంటుందండి. ఇవే కాకుండా ఇప్పుడు థాన్స్ లో మరిన్ని మెటీరియల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, సో ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అండి. ఇవి కూడా ఏంటంటే మనకి మీటర్ వచ్చేసి 150-200 నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే 450 రూపీస్ దాకా కూడా రేంజ్ అవుతూ ఉంటాయండి, డిపెండింగ్ ఆన్ ద కలర్స్ అండ్ కాంబినేషన్స్ అనమాట. మనకి ఈ విధంగా కావాలి అనుకుంటే కనుక ఇవి వచ్చేసి మనకి ప్లెయిన్ లో దొరుకుతాయి కాబట్టి మనకి జనరల్ గా ఎక్కువ కాస్ట్ ఏం పడదండి. స్టార్టింగ్ రేంజ్ అంటే 200 రూపీస్ కే మనకి మీటర్ దాకా దొరుకుతుంది. మల్టీ కలర్స్ దగ్గరికి మళ్ళీ వచ్చేస్తే కనుక మల్టీ కలర్స్ లో ఉన్న థాన్ మెటీరియల్స్ చూడాలి అంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. సో దీనిలో ఏంటంటే పెద్ద చెక్స్ లాగా ఇచ్చేసారనమాట, మనకి బ్లాక్స్ లాగా ఇచ్చారు కాబట్టి ఈ విధంగా కూడా మనం శారీస్ లాగా తీసుకోవచ్చు అండి. అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళకి కావాలి అనుకుంటే కనుక ఈ విధంగా తీసేసుకొని సన్నటి బార్డర్స్ వేసుకోవచ్చు. లేదు మిడిల్ ఏజ్ వాళ్ళకి కావాలి అంటే కనుక బార్డర్స్ కొంచెం హెవీగా కుట్టించుకుంటే కనుక ఇప్పుడు జనరల్ గా బార్డర్స్ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి కాబట్టి 8-9 మీటర్స్ బార్డర్స్ అవన్నీ తీసేసుకొని మనం ఒక శారీని ఇంట్లోనే సొంతగా డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇవే కాకుండా ఇంకా ఇక్కడ చూస్తూ ఉంటే కనుక కంప్లీట్ గా అన్ని మనకి థాన్ మెటీరియల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి వీటిని ఓవరాల్ గా మీరే ఒక లుక్ వేసేసేయండి. సో ఇప్పుడు ఇక్కడ కనుక మనం చూస్తూ ఉంటే మనకి ఏంటంటే పోచంపల్లి మెటీరియల్లోనే ఉన్న బ్యాగ్స్ కనిపిస్తున్నాయి. అంటే చిన్న చిన్న హ్యాండ్ పర్సెస్ అండి, ఆ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. దీన్ని ఏంటంటే మనం క్లోజ్ చేస్తే ఈ సైజులో కనిపిస్తూ ఉంటుంది కదా, అదే దాన్ని ఓపెన్ చేస్తే కనుక మనకి చక్కగానే ఉంటుందండి. అంటే చక్కగా ఏంటంటే కొంచెం స్టఫ్ కూడా పడుతుంది అనమాట. మరి హ్యాండ్ బ్యాగ్ లాగా పెద్దగా కాకుండా మినీ బ్యాగ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు వీటిని. వీటిలోనే కలర్స్ అండ్ కాంబినేషన్స్ చూడాలి అంటే కనుక మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. సో కలర్స్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే ఒక డార్క్ కలర్ ఒక లైట్ కలర్ తోటి కాంబినేషన్ లో వస్తూ ఉంటుందండి. ఇందాక మనం చూసింది వచ్చేసి డార్క్ పింక్ విత్ లైట్ పింక్ వచ్చింది కదా, ఇది వచ్చేసి మనకి బ్లాక్ విత్ కొంచెం ఎల్లో కలర్ మస్టర్డ్ షేడ్ వచ్చింది కదా. సో అందులోనే ఇలాగే మనం కలర్స్ చూస్తూ ఉంటే కనుక 125 రూపీస్కి బ్యాగ్స్ పడతాయండి. అండ్ ఇవే కాకుండా ఇక్కడ ఏంటంటే మనకి సీడీ పౌచెస్ కూడా ఉన్నాయన్నమాట. సీడీ పౌచెస్ అనగానే జనరల్గా మనం నార్మల్గా అయితే కనుక మనం బ్లాక్స్ చూస్తూ ఉంటాం కదా, అలా కాకుండా మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. దీన్నే మనం సీడీస్ పెట్టుకోవడానికి దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి పౌచెస్ లాగా. సో ఇవి వచ్చేసి మనకి 50 రూపీస్ దాకా పడతాయి అనమాట. వీటిలో కూడా కలర్స్ కావాలి అనుకుంటే మనకి బోలెడు రకాల కలర్స్ ఉన్నాయండి. డార్క్ కలర్స్లో కావాలంటే డార్క్ తీసుకోవచ్చు, లేదంటే లైట్ షేడ్స్లో కావాలంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవే కాకుండా మగవాళ్ళకి సంబంధించి షర్ట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయండి, రెడీమేడ్ షర్ట్స్ కూడా దొరుకుతాయి. లేదు అంటే మెటీరియల్స్ కావాలి అనుకుంటే మగవాళ్ళకి కూడా మనం మెటీరియల్స్ కూడా తీసుకోవచ్చు అండి. అవే కాకుండా ఏంటంటే మనకి స్టోల్స్ కూడా కావాలి అనుకుంటే లేదంటే దుపట్టా మోడల్స్లో కావాలి అనుకుంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. సో ఇందాక మనం చూసిన స్కార్ఫ్సే కాకుండా స్టోల్స్ అనగానే కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు. దీన్ని ఏంటంటే మనం డ్రెస్సెస్ మీదకి దుపట్టా సైజ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి దీన్ని లెంగ్త్ కానీ లేదంటే విడ్త్ కానీ కొంచెం పెద్దగా వచ్చింది కాబట్టి దీన్ని మనం డ్రెస్ మెటీరియల్స్ మీదకి దుపట్టాలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మరి వీటి కాస్ట్ వచ్చేసి మనకి 200 రూపీస్ దాకా పడుతుందండి. ఇవే కాకుండా ఇటు పక్కన చూస్తూ ఉంటే కనుక మనకి డోర్ కర్టెన్స్ లాంటివి కూడా ఉన్నాయి కదా. డోర్ కర్టెన్స్ వచ్చేసి మనకి 550 రూపీస్ ఈచ్ పీస్ పడుతుంది. దాని మీద కూడా మనకి 15% డిస్కౌంట్ ఇస్తున్నారండి. సో వాటిలోని వెరైటీస్ చూడాలి అంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. సో కలర్స్ కాంబినేషన్స్ మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. బట్ చూడంగానే మనకి ఏంటంటే మెటీరియల్ అనేది చక్కగా తెలుస్తుందండి. అండ్ డ్యూరబుల్ కూడా అనమాట, ఎందుకంటే దీనిలో కంప్లీట్గా హ్యాండ్తోనే వీవ్ అయింది, మెషిన్ కాదు కాబట్టి ఇంకా మనకి థ్రెడ్స్ కూడా కొంచెం టైట్గా ఉండి చక్కగా ఉంటాయండి. సో డ్యూరబుల్గానే ఉంటుంది. మనకి 550 రూపీస్కి దొరికే ఈ కర్టెన్స్ మీద 15% ఆఫ్ ఇస్తున్నారండి. ఇవే కాకుండా మనకి ఏంటంటే కర్టెన్స్ కూడా అంటే డోర్ కర్టెన్స్ అని లేకపోతే విండోస్కి కావాల్సిన కర్టెన్స్ అని చెప్పేసి మనకి డిఫరెంట్గా ఉంటాయి కదా. ఏ సైజెస్లో కావాలంటే మనం ఆ సైజెస్లోనే తీసుకోవచ్చు. మళ్ళీ కనుక ఇక్కడ చూస్తూ ఉంటే
చిన్న చిన్న పౌచెస్ కనిపిస్తున్నాయండి. ఈ పౌచెస్ వచ్చేసి మనం మనీ పర్స్ లో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక సెల్ ఫోన్ పౌచెస్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి 65 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. సో ఇవే కాకుండా వీటిలోనే కలర్స్ కావాలి అనుకుంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇవి కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి. సో ఈ రెండింటిని చూస్తుంటేనే మనకి ఏంటంటే సైజెస్ డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది కదా. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఇవి కూడా మనకి ఏంటంటే 65 రూపీస్కే దొరుకుతాయండి. సో దీనిలో కలర్స్ కాంబినేషన్స్ ఏ విధంగా కావాలో ఆ విధంగా మీరు తీసుకోవచ్చు. అలాగే మళ్ళీ ఇంకా స్టోల్స్లోనే ఇంకా కొత్త కొత్త వెరైటీస్ చూడాలి అనుకుంటే కనుక ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. దీన్ని స్టోల్ కంటే కూడా మనం దుపట్టాలాగా యూజ్ చేసుకోవచ్చు అండి. దుపట్టాలాగా ఎందుకు అంటే కనుక ఇది కూడా ఏంటంటే మనకి సైజ్ కూడా కొంచెం చక్కగా పెద్దగా ఇచ్చేసారు. కలర్స్ కూడా నైస్ కాంబినేషన్స్లో ఉన్నాయి కాబట్టి బేసిక్లీ మేజర్గా వైట్ కలర్ ఇచ్చారు కాబట్టి మనం దీన్ని కూడా డ్రెస్సెస్ మీదకి దుపట్టాలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇవే కాకుండా వెనకాల కనుక చూస్తూ ఉంటే మనకి బెడ్షీట్స్లోనే వెరైటీస్ కూడా ఉన్నాయండి. బెడ్షీట్స్లోని వెరైటీస్ అనగానే మనకి అవి సింగిల్ కాట్ మీదకి రావచ్చు, లేదు అంటే కనుక డబుల్ కాట్ మీదకి, అలాగే కప్పుకోవడానికి బ్లాంకెట్స్ ఏవైతే ఉంటాయో ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. ఒకవేళ బెడ్షీట్స్ మనం అంటే పిల్లో కవర్స్తో సహా చూస్తూ ఉంటే కనుక ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి పిల్లో కవర్స్ లాగా వస్తాయి అనమాట. బెడ్షీట్ మనం ఎప్పుడు తీసుకున్నా కూడా దానికి ఏంటంటే డబుల్ కాట్ అయినా సింగిల్ కాట్ అయినా మనకి పిల్లో కవర్స్ వచ్చేసి 2 వస్తాయండి. అవే కాకుండా మనకి బెడ్షీట్స్లోని వెరైటీస్ చూడాలి అంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే మనకి లైట్ అండ్ డార్కర్ షేడ్తో కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో బెడ్షీట్స్లో ఇంకా మోడల్స్ కావాలి అనుకుంటే కనుక మనం సింగిల్ కాట్ కావాల్సిన బెడ్షీట్స్ కూడా ఉన్నాయి, అలాగే డబుల్ కాట్ కావాల్సిన బెడ్షీట్స్ కూడా ఉన్నాయని చెప్పాం కాబట్టి ఈ స్టోర్ వాళ్ళని అడిగి తెలుసుకుందాము. బెడ్షీట్స్లో వెరైటీస్ ఏంటి? ఇప్పుడు డబుల్ కాట్ ఇప్పుడు మీరు చూపిస్తుంది. డబుల్ కాట్ పెద్ద కింగ్ సైజ్, ఇంకా కూడా కింగ్ సైజ్. ఓకే, 9.5 by 9.5 ఉంటుంది. ఓకే, మరి చూద్దామండి. ఓకే, సో వీటిలో కలర్స్ కాంబినేషన్స్ కూడా మనం చూస్తూ ఉంటే కొంచెం డార్కర్ షేడ్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తుందండి. ఎందుకంటే మనకి ఏంటంటే బ్రిక్ కలర్ ఒకటి ఇచ్చారు, డార్క్ పింక్ ఒకటి ఇచ్చారు, అలాగే లైట్ పింక్ ఒకటి ఇచ్చారు అనమాట. సో దాంతో మనకి ఏంటంటే కింగ్ సైజ్ బెడ్షీట్స్ అన్నారు కాబట్టి చక్కగా పెద్దగా వచ్చేస్తాయండి. 9.5 by 9.5 అనగానే మనం చూస్తేనే తెలిసిపోతుంది, చాలా పెద్దగా ఉన్నాయి కదా. వీటి రేంజ్ ఎలా ఉంటుందండి? ఓకే, 1700 రూపీస్ దాకా పడుతుందండి. ఓకే, సో 2 పిల్లో కవర్స్తో పాటు ఇది వచ్చేసి మనకి 1700 రూపీస్ దాకా పడుతుందండి. మరి ఈ సైజ్లో కాకుండా వినడానికి కొంచెం చిన్న సైజ్లో ఏమన్నా చూపిస్తారా? ఓకే, సో ఇప్పుడు మనం క్వీన్ సైజ్ బెడ్షీట్స్ని చూడబోతున్నామండి. దీనిలో కూడా ఇవి చూస్తూ ఉంటే కనుక ప్రాపర్గా మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్ అన్ని చూస్తూ ఉంటే కనుక పోచంపల్లి అనగానే తొందరగా గుర్తుపట్టే విధంగానే ఉన్నాయండి. సో ఇది వచ్చేసి మనకి క్వీన్ సైజ్ బెడ్షీట్స్ అనమాట. ఇవి ఏ రేంజ్లో ఉన్నాయండి? 1400 రూపీస్ దాకా పడతాయి. దీనికి కూడా ఏంటంటే మనకి 2 పిల్లో కవర్స్ అనేవి ఫ్రీగా ఇస్తారు కదండి. ఓకే, బ్లాక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తోటి డిజైన్ ఇచ్చేసారండి. బేస్ అంతా మనకి ఏంటంటే లైట్ షేడ్ ఇచ్చారనమాట, హాఫ్ వైట్ షేడ్ ఇచ్చేసారు. సో చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇవే కాకుండా ఇంకా వెరైటీస్ ఏమైనా ఉన్నాయా? ఓకే, చూపించండి. సో ఇప్పుడు ఏంటంటే మనం లైట్ బ్లూ కి డార్క్ బ్లూ కాంబినేషన్ లో చూస్తున్నామండి బెడ్షీట్ ని. ఇది కూడా క్వీన్ సైజ్ బెడ్షీట్ ఏనా అండి? ఓకే, దీని కాస్ట్ ఎంత పడుతుంది? 1125. మరి డిఫరెన్స్ ఎందుకండి? ఇందాక వచ్చేసి 1400 రూపీస్. ఓకే ఓకే, సో ఈ థ్రెడ్డింగ్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి మనకి కొంచెం థిక్ గా ఉంటుందండి. కొంచెం ఫైన్ గా స్మూత్ గా కావాలి అనుకుంటే కనుక మనకి కాస్ట్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఇందాక మనం చూసింది 1400 రూపీస్ దాకా పడింది. ఇది వచ్చేసి మనకి 1150 రూపీస్ దాకానే పడుతుంది. సో ఇంతవరకు మనం డబుల్ కాట్ కి కావాల్సిన బెడ్షీట్స్ ని చూసాం కదా. మరి ఇప్పుడు సింగిల్ కాట్ కి కావాల్సిన బెడ్షీట్స్ ఏంటో చూద్దాం. సింగిల్ అండి ఇది. పిల్లో కవర్ ఉంటుంది. ఓకే, అంటే పిల్లో కవర్ కూడా మనకి సింగిల్ గానే వస్తుందా, డబుల్ గా వస్తుందా? సింగిల్ కి సింగిల్ వస్తుంది, డబుల్ కి మనకి డబుల్ వస్తుంది అనమాట. ఓకే, డిజైన్ వచ్చి బ్లాక్ లో గ్రే లో బ్లాక్ వచ్చేసింది అన్నమాట. ఓకే ఓకే, సో బార్డర్స్ అంతా మనకి ఏంటంటే హెవీగా ప్లెయిన్ గ్రే కలర్ ఇచ్చేసారు. అదే మిగతా అంత పార్ట్ చూస్తూ ఉంటే కనుక మనకి బ్లాక్ కలర్ ఇచ్చేసి దాని లోపలే మళ్ళీ ఈ కలర్ లో బూటీస్ ఇచ్చారు అనమాట. యాష్ కలర్ లో బూటీస్ లాంటివి ఇచ్చారు. సింగిల్ కాట్ కావాల్సిన బెడ్షీట్ వచ్చేసి మనకి 750 రూపీస్ దాకా పడుతుందండి. ఎందుకంటే దీనిలో కూడా ఏదైతే యాన్ యూజ్ చేస్తారో, ఏదైతే థ్రెడ్ యూజ్ చేస్తారో ఇవంతా మనకి స్మూత్ ఫినిషింగ్ ఇస్తాయండి. సో ఇవే కాకుండా ఇంకా మరి తక్కువ రేంజ్ లో ఎలా స్టార్ట్ అవుతున్నాయండి? ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 560 రూపీస్ దాకా పడుతుందండి ఇది. మరి దీనికి దానికి కూడా ఇందాక చెప్పినట్టే యాన్ లో తేడానేనా? ఓకే 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 ఓకే, సో ఆ విధంగా తీసుకుంటే కనుక మనకి ఇది వచ్చేసి 560 రూపీస్ దాకా పడుతుంది. ఇది కూడా అంటే వీటిని దివాన్ సెట్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చా, లేకపోతే దివాన్ సెట్స్ కి కంప్లీట్ గా వేరే చేసుకోవచ్చు? ఓకే ఓకే, టేబుల్ క్లాత్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతవరకు డబుల్ కాట్ అలాగే సింగిల్ కాట్ కి కావాల్సిన బెడ్షీట్లోని వెరైటీస్ చూసారు కదండి. మరి అటు పక్కన చూస్తుంటే కనుక మనకి పోచంపల్లిలోని శారీస్ మోడల్స్ కనిపిస్తున్నాయండి. అవన్నీ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఈ
సెక్షన్లోకి వచ్చేసామండి. ఇక్కడ కనుక మనం చూస్తూ ఉంటే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి, అలాగే శారీస్ కూడా ఉన్నాయి. సో స్టార్ట్ చేయాలంటే డ్రెస్ మెటీరియల్తో స్టార్ట్ చేయాలంటే కనుక ఈ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి మనకి 4650 రూపీస్ దాకా పడుతుందండి. ఇది వచ్చేసి మనకి ప్యూర్ పోచంపల్లి పట్టు మెటీరియల్ అనమాట. సో ప్యూర్ సిల్క్తో తయారైన మెటీరియల్ కాబట్టి మనకి కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. అండ్ 4650 రూపీస్ ఉన్న ఈ మెటీరియల్ మీద కూడా మనకి 15% దాకా మనకి డిస్కౌంట్ కూడా ఇస్తున్నారండి. సో దీనిలో కనుక మనం చూస్తూ ఉంటే టాప్ అంతా మనకి ఏ విధంగా వస్తుందో మనకి దుపట్టా కూడా అదే విధంగా డిజైన్ చేశారు. మరి మధ్యలో చూస్తూ ఉంటే కదా కాంట్రాస్ట్ కలర్ ఇచ్చేసారండి. అంటే మొత్తం బ్లూ కలర్ లో ఉంది కాబట్టి కొంచెం కాంట్రాస్ట్ గా ఏంటంటే ఆలివ్ గ్రీన్ కలర్ లాంటిది యూజ్ చేయడం జరిగింది. మరి దీనిలోనే బాటమ్ మెటీరియల్ వచ్చేసి ప్లెయిన్ గా కనిపిస్తూ ఉంటుందండి. సో దీనికి కూడా మన నైస్ కాంట్రాస్ట్ మనం చూడొచ్చు అనమాట. లైట్ బ్లూ కలర్ కి డార్క్ అంటే వైలెట్ కలర్ లాగా మనకి బాటమ్ ని డిజైన్ చేయడం జరిగింది. మరి ఇటు పక్కన కనుక చూస్తూ ఉంటే ఇంకొంచెం డిఫరెంట్ గా డ్రెస్ మెటీరియల్ ని డిజైన్ చేయడం జరిగింది. దీనిలో కూడా నైస్ కలర్ కాంబినేషన్స్ మనం చూడొచ్చు. మరి ఇవే కాకుండా ఇప్పుడు శారీస్ దగ్గర కనుక వచ్చేసేస్తే శారీస్ లోని వెరైటీస్ చూడాలి అనుకుంటే ఈ శారీ వచ్చేసి మనకి 7200 రూపీస్ దాకా పడుతుందండి. దీనిలో కనుక చూస్తూ ఉంటే పైనంతా చెక్స్ లాగా ఇచ్చేసారు కదా. కలర్స్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ కి బ్లాక్ కలర్ తో చెక్స్ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. మరి బార్డర్స్ కనుక చూస్తూ ఉంటే బార్డర్స్ వచ్చేసి కొంచెం డార్క్ షేడ్ అండి. టోటల్ గా కాంట్రాస్ట్ గా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. టోటల్ గా కాంట్రాస్ట్ ఇచ్చేసి మనకి బార్డర్స్ హెవీగా ఇచ్చారు. హెవీగా ఇచ్చి దానిలో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ గా బూటీస్ లాంటివి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ కింద ఉన్న మెటీరియల్స్ కనుక మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్న శారీస్ లోని వెరైటీస్ చూస్తూ ఉంటే కనుక ఇది వచ్చేసి మనకి అగైన్ పట్టు శారీ లాగానే కనిపిస్తూ ఉంటుందండి. దీన్ని ఓపెన్ చేసి చూడాలి అంటే కనుక ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి పళ్ళు పాట అండి. పళ్ళు పాటలో ఏంటంటే గోల్డ్ థ్రెడ్ వర్క్ కూడా జరిగింది అనమాట. గోల్డ్ జరీ థ్రెడ్ వర్క్ కూడా జరిగింది కాబట్టి మనకి ఏంటంటే కొంచెం రిచ్ గా కనిపిస్తూ ఉంటుందండి. నైస్ పార్టీ వేర్ ఐటమ్ అనమాట. సో బార్డర్స్ వచ్చేసరికి ఒక పక్క బార్డర్ అంతా మనకి ప్లెయిన్ గా బ్రాడ్ గా ఇచ్చేసారు పింక్ కలర్ లోనే. మరో పక్కన కనుక చూస్తూ ఉంటే అదే బార్డర్ లో మనకి ఏంటంటే చిన్న చిన్న డాట్స్ లాంటివి కూడా డిజైన్ చేయడం జరిగింది అనమాట. అది కాకుండా ఇంకా బార్డర్ లోనే పార్ట్ గా మనం చూస్తూ ఉంటే కనుక ఇక్కడ కల్నేతో వచ్చిన ఒక బార్డర్ కనిపిస్తుంది. అలాగే గోల్డ్ థ్రెడ్ తో వచ్చిన మరో బార్డర్ కూడా కనిపిస్తుంది కదా. కడ్డీ బార్డర్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చిన్న చిన్న పోల్కా డాట్స్ టైప్ లో ఇచ్చేసారు. త్రూ అవుట్ గా శారీ అంతా ఏమో మనకి ఇలాంటి లైన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 7050 రూపీస్ దాకా పడుతుందండి. సో చూస్తున్నారు కదా చాలా గ్రాండ్ గా ఉంది కదా. అంటే ఇది ఒక మనకి పట్టు అంటే సిల్క్ తో తయారైంది కాబట్టి ప్యూర్ సిల్క్ కాబట్టి మనకి పట్టు ఐటమ్ లాగా కనిపిస్తుంది అనమాట. సెమీ పార్టీ వేర్స్ లో తీసుకోవాలి అనుకుంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి. నైస్ కాంబినేషన్ అనమాట. బ్లాక్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది. దీనికి అక్కడక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి ఏంటంటే మరూన్ కలర్ అంటే రెడ్ కలర్ లాంటి బూటీస్ లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ సారీ కూడా పళ్ళు పాటు ఏ విధంగా వచ్చిందో చూడాలి అంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. పళ్ళు దగ్గరికి వచ్చేసరికల్లా మనకి అంటే డిఫరెంట్ గా బార్డర్స్ లాగా ఇవ్వడం జరిగింది. ఈ బార్డర్స్ లోనే మనకి ఏంటంటే వర్క్ ని చక్కగా నీట్ గా డీటెయిల్ గా ఇచ్చేసారండి. ఈ వర్క్ అంతా వచ్చేసి మనకి పళ్ళు అంతా ఎల్లో కలర్ లో డార్క్ ఎల్లో కలర్ లో ఇచ్చారనమాట. మరి త్రూ అవుట్ బాడీ అంతా మనం చూస్తూ ఉంటే బాడీ దగ్గరకు వచ్చేసరికల్లా బ్లాక్ మేజర్ కలర్ లా కనిపిస్తుంది. దాని మీదనే ఎల్లో అండ్ మరూన్ కలర్ కూడా అక్కడక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసేసి మనకి సేమ్ ఆల్మోస్ట్ అంతే రేంజ్ లో కనిపిస్తూ ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి 5800 రూపీస్ అనమాట. అంటే ఒక 1200 రూపీస్ మనకి తగ్గి వస్తుంది. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి సెమీ పార్టీ వేర్ లా ఉంది. అంటే ఇందాక చూసింది అవుట్ అండ్ అవుట్ మనకి పార్టీ వేర్ లా ఉంది కదా. ఇది వచ్చేసి మనకి సెమీ పార్టీ వేర్ లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకొంచెం రెగ్యులర్ మోడల్స్ లాగా ఏమైనా చూడాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు అండి. దీని కలర్ కాంబినేషన్ కూడా చూస్తూ ఉంటే కనుక పిస్తా గ్రీన్ కలర్ కి నైస్ బ్లూ కలర్ ప్యారెట్స్ లాగా వచ్చేసి త్రూ అవుట్ గా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది అనమాట. మరి దీనికి ఇచ్చిన పళ్ళు పాట ఏ విధంగా ఉందో చూడాలి అంటే కనుక సో దీనిలో పళ్ళు వచ్చేసి ఏంటంటే మనకి కాంట్రాస్ట్ గా ఇవ్వడం జరిగిందండి. అంటే కంప్లీట్ గా బ్లూ కలర్ కి ఏంటంటే కొంచెం పర్పులిష్ షేడ్ ఉన్న ప్యారెట్స్ లాంటివి ఇచ్చారనమాట. బర్డ్స్ లాంటివి ఇచ్చేసారు. బేసిక్లీ ఇదంతా మనకి పళ్ళు అండ్ షోల్డర్ పార్ట్ వరకు వస్తుందండి. త్రూ అవుట్ బాడీ అంతా కనుక మనం చూడాలి అనుకుంటే ఈ పిస్తా గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ కలర్ మీదనే మనకి నైస్ బ్లూ కలర్ లో ప్యారెట్స్ లాంటివి డిజైన్ చేయడం జరిగింది అనమాట. త్రూ అవుట్ మనకి శారీ అంతా అదే డిజైన్ కంటిన్యూ అవుతూ ఉంటుందండి. మరి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 5650 రూపీస్ దాకా పడుతుంది అనమాట. సో దీనిలో ఏంటంటే బార్డర్స్ ని డిఫరెన్షియేట్ చేయడం కోసం ఏంటంటే చక్కటి లైన్స్ లాగా కూడా ఇచ్చారండి. సన్నటి లైన్స్ కూడా దగ్గరగా ఇచ్చేసారనమాట. సో చాలా డిఫరెంట్ గా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా ఈ ఐటమ్ వచ్చేసేసి. మరొక శారీ కనుక మనం చూడాలి అనుకుంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది కూడా వచ్చేసి మనకి బ్లూ కలర్ లోనే ఉందండి. నైస్ ఐటమ్ 6500 రూపీస్ దాకా పడుతుంది దీని కాస్ట్ మనకి. సో దీనిలో ఏంటంటే కలర్ కాంబినేషన్స్ చెప్పుకోవాలి అనుకుంటే కనుక ఎల్లో కలర్ ఉంది. ఎల్లో కలర్ మేజర్ గా ఇచ్చారు.
బార్డర్స్ దగ్గర చూస్తుంటే కనుక ఎల్లో కలర్ ఇచ్చారు. అండ్ అగైన్ వైట్ అండ్ బ్లూ కలర్స్ కూడా మనకి మేజర్ గా ఇచ్చేసారనమాట. ఇప్పుడు పళ్ళు పాటలో కనుక చూస్తూ ఉంటే పళ్ళులో ఎక్కడ మనకి ఎల్లో కలర్ అనేది కనిపించదండి. ఎందుకంటే దీనిలో ఏంటంటే ఒక బ్లాక్స్ మోడల్ లాగా ఇచ్చారనమాట. పళ్ళు మొత్తం బ్లాక్స్ మోడల్ లాగా డిజైన్ చేశారు. బేస్ వచ్చేసి వైట్ కలర్ ని తీసుకున్నారండి పళ్ళుకి వచ్చేసరికి. త్రూఅవుట్ గా బాడీ అంతా చూస్తూ ఉంటే కనుక మనకి బ్లూ కలర్ అనేది బేస్ గా ఇవ్వడం జరిగింది. అక్కడే సిల్వర్ కలర్ అండ్ ఎల్లో కలర్ తోటి చిన్న చిన్న బూటీస్ లాగా కూడా ఇచ్చేసారు. మరి దీని బార్డర్స్ కనుక చూస్తూ ఉంటే బార్డర్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారండి. బార్డర్స్ వచ్చేసి మనకి ఏంటంటే 2-3 డిఫరెంట్ లైన్స్ లాగా వచ్చినాయి. మధ్యలో చూస్తూ ఉంటే కనుక గీతల్లాగా కూడా వచ్చేసి చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. మరి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 6,500 రూపీస్ దాకా పడుతుంది. అండ్ ఈ శారీస్ మీద కూడా ఏంటంటే మనకి 15% నుంచి 20% దాకా డిస్కౌంట్ కూడా ఉందండి. సో ఇంతవరకు మనం పార్టీ వేర్స్ అండ్ సెమీ పార్టీ వేర్స్ చూస్తూ ఉన్నాం కదా. మరి ఇంకా కాటన్ అలాగే రెగ్యులర్ వేర్ లో ఇంకా ఏమైనా శారీస్ ఉన్నాయేమో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు పోచంపల్లిలోని కాటన్ వెరైటీస్ చూద్దాం అనుకున్నాం కదండి. మరి కాటన్ వెరైటీస్ లో వచ్చేసి మనకి ఈ విధంగా కనిపిస్తుంటుందండి. అంటే శారీ మొత్తంలో కూడా ఒక పక్కన బార్డర్ అంతా మనకి బ్రౌన్ కలర్ లో వస్తుంది, మరో పక్క బార్డర్ కనుక చూస్తుంటే మస్టర్డ్ షేడ్ లో కనిపిస్తుంది. త్రూ అవుట్ బాడీ అంతా ఏంటంటే మనకి బ్లాక్ కలర్ లో ఇచ్చి డిజైన్ మొత్తం వైట్ కలర్ లో ఇవ్వడం జరిగింది అనమాట. మరి ఈ శారీ ఎలా ఉంది అంటే కనుక మనం పళ్ళు పాటలో చూడాలి అనుకుంటే త్రూ అవుట్ గా మనకి ఒకటే విధంగా కనిపిస్తుందండి. అంటే పెద్ద పళ్ళుని డిఫరెన్షియేట్ చేసి శారీ అంతా ఒక విధంగా లేదంటే హాఫ్ అండ్ హాఫ్ మోడల్ లో కాకుండా మనకి త్రూ అవుట్ గా ఒకటే విధంగా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే పళ్ళు దగ్గరికి వచ్చేసరికల్లా మనకి ఏంటంటే ఈ విధమైన థ్రెడ్స్ ఇవ్వడం జరిగింది. సో వీటిని మనం నాట్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే మనకి అది పళ్ళు అని చెప్పేసి డిఫరెన్షియేట్ చేయగలుగుతామండి. అండ్ ఈ శారీ వచ్చేసి మనకి 3,100 రూపీస్ దాకా పడుతుంది అనమాట. కాటన్ శారీ అనగానే మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది కట్టుకోవడానికి. ఇంకొకటి ఏంటంటే నైస్ రిచ్ లుక్ కూడా వస్తుందండి. ఇది వచ్చేసి మనకి విత్ బ్లౌజ్ శారీ అనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ కాకుండా కంప్లీట్ గా ప్లెయిన్ గా వచ్చేసిందని విత్ సేమ్ బార్డర్స్ అనమాట. యాజ్ ఇట్ ఈస్ గా బార్డర్స్ కూడా ఇచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. సో ఇంకొక వెరైటీ చూడాలి అనగానే మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఈ శారీ వచ్చేసి మనకి 2,800 రూపీస్ దాకా పడుతుంది అనమాట. మరి ఈ శారీలోని ప్రత్యేకత ఏంటి అనగానే పైనకి వచ్చే బార్డర్స్ ఏవైతే ఉంటాయో అదంతా మనకి ప్లెయిన్ గా వచ్చేస్తుంది. కాళ్ళ దగ్గరికి వచ్చే బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కనుక మనం చూస్తూ ఉంటే కొంచెం బ్లాక్ కలర్ లో హెవీ బార్డర్స్ ఇవ్వడం జరిగిందండి శారీకి. అండ్ అలాగే శారీ కనుక మనం ఇప్పుడు ఓపెన్ చేసి పళ్ళు పార్ట్ చూడాలి అంటే కనుక మనకి పళ్ళు పార్ట్ అంతా కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారనమాట. సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉన్న ఈ శారీకి పళ్ళు దగ్గరకు వచ్చేసరికి మాత్రమే మనకి ఈ డిజైన్ కనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే పళ్ళు దగ్గరకు వచ్చేసరికి బేస్ అంతా బ్లాక్ గా ఇచ్చేసి డిజైన్ ఏదైతే ఉందో చిన్న చిన్న బూటీస్ అంటే ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న బూటీస్ నుంచి స్టార్ట్ అయ్యి పెద్దగా ఒక డైమండ్ షేప్ లాగా ఇచ్చేసారనమాట. అవే 3 ప్యాటర్న్స్ లాగా మనకి కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో ఇదంతా మనకి పళ్ళు పార్ట్ అయితే కనుక త్రూ అవుట్ శారీ అంతా ఏంటంటే మనకి హాఫ్ అంతా అంటే నీ లైన్ దగ్గర నుంచి పైన వరకు కనుక చూస్తూ ఉంటే అంతా ప్లెయిన్ గా ఇచ్చేసారు. అండ్ కింద బార్డర్స్ ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నట్టు హెవీగా ఇచ్చారనమాట. సో త్రూ అవుట్ శారీ అంతా మనకి ఇలా ప్లెయిన్ గా కనిపిస్తూ ఉంటుంది. బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి కాంట్రాస్ట్ గా ప్లెయిన్ బ్లాక్ బ్లౌజే ఇచ్చారండి. ఈ శారీ వచ్చేసి మనకి 2,800 రూపీస్ దాకా పడుతుంది అనమాట. మరి కొంచెం మల్టీ కలర్స్ లో ఉన్న శారీస్ ఏమైనా చూడాలి అనుకుంటే పోచంపల్లిలోని వెరైటీస్ లో ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే ఇది వచ్చేసి మనకి కొంచెం రొటీన్ గా కాకుండా డిఫరెంట్ కలర్ గా ఇవ్వడం జరిగిందండి. దీనిలో ఏంటంటే మనకి బ్లూ గ్రీన్ మిక్స్ ఉన్న కలర్ ని యూజ్ చేశారు. అండ్ సో ఈ శారీని చూస్తున్నారు కదండి. ఇది వచ్చేసి ఇప్పుడు మనం చూస్తుందంతా పళ్ళు పాట అనమాట. పళ్ళులో ఏంటంటే మనకి లైట్ అంటే అటు బ్లూయిష్ గ్రీన్ కలర్ షేడ్ తీసుకున్నారు. దీనిలోనే సెల్ఫ్ మనకి లైన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. సో బార్డర్స్ వచ్చేసి నియాన్ కలర్స్ లాంటి ఎల్లో కలర్ ని యూజ్ చేశారండి. సో ఈ శారీకి మరో ప్రత్యేకత ఏంటి అంటే ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి. మనకి పళ్ళు అండ్ షోల్డర్ దగ్గరికి వచ్చేసరికల్లా ఈ విధంగా ప్లెయిన్ గా కనిపిస్తూ ఉంటుంది. అదే మనకి త్రూ అవుట్ శారీ అంతా చూడాలి అంటే కనుక త్రూ అవుట్ శారీ అంతా మనకి ఈ విధమైన లైన్స్ వస్తాయండి. అంటే మనకి కట్టుకొంగు దగ్గర నుంచి ప్లీట్స్ వరకు మొత్తం మనకి ఈ విధమైన లైన్స్ తోటి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి బ్లౌజ్ మనకి మళ్ళీ రన్నింగ్ బ్లౌజ్ లాగానే వస్తుందండి. అంటే షోల్డర్ దగ్గరికి కంపేర్ చేస్తే కనుక మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ లాగా కనిపిస్తుంది. లేదు అంటే కనుక మనం ప్లీట్స్ దగ్గర నుంచి చూస్తే కనుక రన్నింగ్ బ్లౌజ్ లాగా కనిపిస్తూ ఉంటుందండి. ఈ విధంగా మనం తీసుకోవచ్చు అనమాట. మరి దీని కాస్ట్ వచ్చేసేసి మనకి 2,800 రూపీస్ దాకా పడుతుందండి. సో చూసారు కదా ఇక్కడ కలెక్షన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి. చూసారు కదండి ఇవాళ హలో లేడీస్ లోని పోచంపల్లి కలెక్షన్ మీకు కూడా నచ్చి ఉంటుంది కదా. మరి మీకు కూడా ఈ కలెక్షన్ నచ్చినట్టయితే నారాయణగూడ YMCAలో జరుగుతున్న పోచంపల్లి ఇకత్ ఆర్ట్ మేళాకి విచ్చేసేయండి. మరి ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి 27th సెప్టెంబర్ వరకు నడుస్తుందండి. సో ఇదండి ఇవాళ హలో లేడీస్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.